శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగ చాప్టర్ 1 శ్లోక 9. అన్యే చ బహవః శూర మధ్యద్యే తత్ర జీవితాః నానా శస్త్రపహరణ సర్వయుద్ధ విశారదాః. దుర్యోధనుడు ఇంకా తన సైన్యం బలం గురించి చెప్తూ అతను అంటాడు, ఇంకో ఎంతో మంది శూరులు ఉన్నారు, వారు నా కోసం తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరూ వివిధ ఆయుధాలను ఉపయోగించగలిగిన వారు, యుద్ధంలో నిపుణులు. ఇక్కడ దుర్యోధనుడు ఒక ముఖ్యమైన మాట చెప్తున్నాడనమాట. మధార్దే త్వక్త జీవితా అంటే నా కోసం తమ ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని. ఇక్కడ ఒక ప్రశ్న స్టార్ట్ అవుతుంది అందరికీ, వారు ఎందుకు తమ ప్రాణాలని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అది దుర్యోధనుడు లాంటి వాడి కోసం. ఎందుకంటే ధర్మం కోసం కాదు, దుర్యోధనుడు కోసమే వాళ్ళు ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు? త్యాగం చాలా గొప్పది, కానీ త్యాగం ఎవరి కోసం చేస్తున్నాము అనేది ఇంకా చాలా గొప్ప విషయం. ధర్మం కోసం త్యాగం చేస్తే అది విముక్తికి దారి తీస్తుంది, అధర్మం కోసం త్యాగం చేస్తే అది వినాశనానికి దారి తీస్తుంది అనమాట. మన జీవితంలో కూడా మనం ఎవరి కోసమో పనిచేస్తూ ఉంటాం, ఎవరి కోసం నిలబడుతున్నాము అది చాలా ముఖ్యమైన విషయం. తప్పు మార్గంలో ఉన్న వారిని గుడ్డిగా అనుసరిస్తే మన జీవితాన్ని తప్పు దోవలోకి తీసుకెళ్లిన వాళ్ళం అవుతాం. దుర్యోధనుడు ఇక్కడ తన సైన్యంపై విశ్వాసం చూపిస్తున్నాడు, కానీ అతను ఒక్క విషయం మర్చిపోయాడు. విశ్వాసం మాత్రమే సరిపోదు, ధర్మం కూడా ఉండాలి. ధర్మం లేని విశ్వాసం చివరికి బాధనే ఇస్తుంది. త్యాగం గొప్పదే, కానీ ధర్మం కోసమైతేనే ఆ త్యాగం గొప్పది. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.